అవర్ ఛానల్. పసిడి ధర పడింది. దేశీ మార్కెట్లో గురువారం 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 405 రూపాయల తగ్గుదలతో 32,385 రూపాయలకు క్షీణించింది. జ్యువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు కారణం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగినా దేశీ మార్కెట్లో బంగారం ధర తగ్గడం గమనార్హం. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర 104 రూపాయల తగ్గుదలతో 38,246 రూపాయలకు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు 0.13% పెరుగుదలతో 1,278.45 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్కు 0.12% పెరుగుదలతో 14.95 డాలర్లకు ఎగిసింది. కాగా బుధవారం రోజు మహావీర్ జయంతి కారణంగా ఢిల్లీలో బులియన్ మార్కెట్కు సెలవు. ఢిల్లీలో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర 405 రూపాయల తగ్గుదలతో 32,385 రూపాయలకు, 22 క్యారెట్ల బంగారం ధర 395 రూపాయల తగ్గుదలతో 32,225 రూపాయలకు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర 100 రూపాయల క్షీణతతో 26,300 రూపాయలకు తగ్గింది. కేజీ వెండి 104 రూపాయల తగ్గుదలతో 38,246 రూపాయలకు క్షీణిస్తే, వారాంతపు ఆధారిత డెలివరీ 187 రూపాయల క్షీణతతో 37,135 రూపాయలకు తగ్గింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు అమ్మకం విషయానికొస్తే కొనుగోలు ధర 80,000 వద్ద, అమ్మకం ధర 81,000 వద్ద స్థిరంగా కొనసాగింది. హైదరాబాద్ లో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర 31,680 రూపాయలకు, 22 క్యారెట్ల బంగారం ధర 30,170 రూపాయలకు తగ్గింది. కేజీ వెండి ధర 40,300 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ భారతీయుల్లో ముఖ్యంగా స్త్రీలకు బంగారం అంటే చాలా ఇష్టం కదా. బంగారం ధర తగ్గింది, మరి చూసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.